గత 2 రోజులుగా టూ వీలర్స్కి అయితే పెద్ద షాక్లో ఉన్నారని చెప్పాలి. యాక్చువల్గా టోల్ గేట్కి ఎంట్రన్స్ కోసం టూ వీలర్ కూడా ఫాస్ట్ ట్యాగ్ పెట్టాలనేసి ఒక గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చిందని సోషల్ మీడియాలో కానీ జనరల్ మౌత్ పబ్లిసిటీ కానీ బాగా జరిగింది. సో ఖచ్చితంగా టూ వీలర్లు కూడా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాలని మీడియాలో అయితే బాగా ప్రచారం జరగడంతో కొందరైతే టూ వీలర్ కూడా ఫాస్ట్ ట్యాగ్ పెట్టించుకున్న చిత్రాలను కదా సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అయితే ఈరోజు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అంటే ఎక్స్లో ఒక ట్వీట్ చేశాడు. అలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి, టూ వీలర్స్కి ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా టూ వీలర్కి ఫాస్ట్ ట్యాగ్ ఉండదు, టోల్ ట్యాక్స్ ఉండదు. కాబట్టి పబ్లిక్ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో మీడియాలో వచ్చే ఒక గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక స్టేట్మెంట్స్, గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక డాక్యుమెంట్ని తప్ప మిగతా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రం నమ్మొద్దని అయితే నితిన్ గడ్కరీ స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే జూలై 15 ద్విచక్ర వాహనాలను ట్రోలింగ్ ఫ్రేమ్వర్క్ కిందకు తీసుకురావచ్చని కొన్ని మీడియాలలో ప్రసారం జరుగుతున్న వాస్తవాలు కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ తీవ్రంగా ఖండించడం జరిగింది. ప్రజలను అయోమయానికి గురి చేసేందుకు ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కూడా టూ వీలర్కి ఎలాంటి ట్యాక్స్ విధించలేదని ట్వీట్ చేయడం జరిగింది. ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని రావడం లేదని, అనవసరమైన వార్తలను ప్రచారం చేయొద్దని కేంద్ర రోడ్డు రాష్ట్ర రవాణాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అయితే బుధవారం రోజైతే స్పష్టం చేయడం అయితే జరిగింది. సో మనకు రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే టూ వీలర్స్కి అయితే ఫాస్ట్ ట్యాగ్ ఉండదు, టోల్ ట్యాక్స్ అయితే ఉండదు.